సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవాయందు భక్తి కలుగుట జీవ సాధనం. ప్రియకుమార కుమార్తె, సామెతల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము మనము దేవుని మీద ఆనుకోవడం. మనకి ఏదైనా జ్ఞానం ఉందంటే అది దేవుని వల్లంట, దేవుని కృప వల్ల. అయితే ఒకవేళ యెహోవాయందు భక్తి ఉంట అదే జీవ సాధనము. ఒకవేళ మనము ప్రయోజనకరంగా ఉండాలి అంటే, దైవికంగా వర్ధిల్లాలంటే, దేవుని కార్యాలు జరగాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం. అలాగుంటేనంట ఇక్కడ వాక్యం ఉంటుంది 23వ వచనంలోనే, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుని యందు భయభక్తి కలిగినంట మనం తృప్తి కలిగి అపాయం లేకుండా జీవించడం. ఉదయ కాల సమయంలో నువ్వు చాలా వ్యాధంతో ఉన్నావేమో, చాలా దుఃఖముతో ఉన్నావేమో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, కానీ భయపడక ప్రియ కుమార కుమార్తె, ఆయన నీకు సహాయం చేయను. ఆయన ఎందుకు భవితులందు కాబట్టి ఆపదకాల సమయంలో ఆయన నీకు సహాయం చేసి నేను ఆదరించి బలపరచును. కావున దేవుని యొక్క వాక్యం ప్రోత్సహిస్తున్నాను, ఆయన యందు భయభక్తి కలిగి జీవించండి. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా దేవా, నీకున్నాను, నీ బిడ్డలైన వారు నీ కృపాక్షమలతో నింపండి. వారికున్న కదులు తీసివేయండి, ఆటంకాలు తొలగించండి. నీ హస్తాల్లో వారిని భద్రపరచండి. వారి పట్ల నీ ఉద్దేశం నెరవేరుస్తూ ముఖ్యంగా నీ యందు భయభక్తి గల వారిని నువ్వు తృప్తిపరిచి దీవించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.